నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. పన్నీర్ గులాబీనండి నేను కటింగ్తో పెట్టాను. చిన్న కటింగు అంటే రోజెస్లో కటింగ్స్తో త్వరగా సర్వైవ్ అయ్యే ప్లాంట్ అంటే పన్నీర్ గులాబీనండి. మామూలు గులాబీలు కూడా కటింగ్స్తో బతుకుతాయి, కానీ ఇది చిన్న ఇంత కొమ్మ పెట్టినా చాలు త్వరగా నాటుకుంటుంది. నేనైతే ఇంత చిన్నది పెట్టాను. చూద్దాం, చూడండి, గుత్తులు గుత్తులు పూస్తాయి. మా జామ అండి, దీంట్లో ఎన్ని మొగ్గలు ఉంచాలో ఎన్ని తీయాలో అర్థం కావట్లేదు అసలు. ఎన్ని ఒక కొమ్మకి ఒక 20 వచ్చినట్టు వచ్చినాయి. ఇగో ఇదిగోండి, ప్రతి కొమ్మకి ఇదిగోండి కాయలు. ఇవి మీకు వీడియోలో చూపించాను కదా ఒకసారి, మా అత్తగారు చనిపోయినప్పుడు అందరికీ ఇచ్చామని. ఆ జామండి ఇది. క్రితం వీడియోలో పసుపు సగం అయితే హార్వెస్ట్ చేసామండి. మా పసుపు పంట మొదలుపెట్టింది అయితే 3 సంవత్సరాల క్రితం అండి. ఇది 3rd ఇయర్ పంట. 2 కొమ్ములు తీసుకొచ్చి మొదలుపెట్టాము. ఆ 2 కొమ్ములతో ఒక ఫస్ట్ ఇయరే బాగా పండిందండి. ఇంత వచ్చింది పసుపు. కాకపోతే సెకండ్ ఇయర్ ఏమైంది మరి, క్లైమేట్ సరిగ్గా సెట్ అవ్వలేదు, నేను పెడతాం కుదరలేదు, మొత్తానికి ఎక్కువ రాలేదు. ఓన్లీ సీడ్ కంతే వచ్చింది. ఆ సీడ్ కూడా ఈసారి నేను ఏ టబ్లో ఏ పొరపాటు చేశాను, దేంట్లో ఎక్కువ పండింది అన్నీ కూడా నేను క్యాలిక్యులేషన్ చేసుకుని ఈసారి దాంట్లో ఇంకా ఎక్కువ పండించడానికి ట్రై చేస్తాను. దీంట్లో కస్తూరి పసుపు, నల్ల పసుపు, మామూలు పసుపు 3 రకాలు చేశానండి. ఈరోజు ఇంకా మిగిలిన 3 టబ్బులు ఉన్నాయి, అవి తీసి ఎంత వచ్చిందనేది చూద్దాం. నిన్నటాటిల్లో అయితే కనుక చాలా బాగా చక్క పెద్ద పెద్ద కొమ్ములు, ఇగోండి అసలు అల్లం కొమ్ముల్లాగానే పెద్ద కొమ్ములు వచ్చినాయి కూడా. చాలా స్మెల్ అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి పెద్దవి. ఈరోజు ఇది క్రేట్ వేద్దాము. ఫస్ట్గా క్రేట్లో 1 వీక్ అయిపోయిందండి, వాటరింగ్ ఆపేసాము. చాలా గట్టిగా అయిపోయింది. ఇదే ప్రాబ్లము, నీళ్లు పోయిటం ఆపేస్తేనేమో తీయటం కష్టం అవుతుంది. సన్నగా వదిలినాయి. దీంట్లో నేను కంపోస్ట్ కలిపి పెట్టలేదండి. పాతదే క్రేట్ ఉంటే దాంట్లో పెట్టాను. లాస్ట్లో ఒక 4 కొమ్ములు దొరికితే. ఇది ఇంకా బాగా ఉరిగింది. ఈ డబ్బులు ఇంతే.
దీంట్లో బయటికి బాగానే కనిపిస్తున్నాయి ఇగో దుంపలు. దీంట్లో బాగా ఊరినాయి. పెట్టిన దుంప పెట్టినట్టు ఊరిందండి. కాకపోతే గ్యాప్ ఎక్కువ ఉండటం వలన ఎంతవరకు పెట్టామో అన్నీ ఊరినాయి ఎన్ని దుంపలు పెడితే. మనం ఇచ్చే రైతులం కాదు కదా, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క అనుభవం అన్నమాట. ఏది ఫాల్ట్ చేసాము, ఎలా అయితే బాగా పండుతుంది అనేది బాగానే వచ్చినాయి. లాస్ట్ అండి చిన్న సిమెంట్ పాట్లో ఉంది ఇది, ఇంకా అక్కడ దాంట్లో ఇంట్లో బాగా వచ్చింది చిన్న పాట అయినా కూడా. అదే ఒత్తుగా పెడితే బాగా వచ్చినాయి నేను అబ్జర్వ్ చేసింది అయితే. ఈ మట్టి మళ్ళీ అక్కడక్కడ వేస్తూ ఉంటాను కదా కొద్ది కొద్దిగా, ఎక్కడన్నా ఒక దుంప మిస్ అయిందంటే వస్తాయి. అట్లా వచ్చినాయి, అక్కడోటి ఎతికితే దొరికినాయి, వాటిల్లో తీసినాయండి. దీంట్లో లాస్ట్ ఇయర్ది ఒకటి ఉంది, కాకపోతే అంత టైము మనం టబ్స్లో ఉంచలేం కదా. 1 ఇయర్ వదిలేసిన దుంపలండి ఇవి. అసలు ఎంత లావు అయినాయి చూడండి, ఎండిపోయినా కూడా. ఈ మొన్న అక్కడోటి ఏదన్నా పాట్లో కనపడి తీస్తే వచ్చిన హార్వెస్ట్ ఇది. అమ్మా మొత్తం అయితే ఇదిగోండి క్లీన్ చేసి చూద్దాం అసలు ఎంత వచ్చిందనేది.
ఈ వాటర్ బల్బ్స్ అన్నీ కంపోస్ట్లో వేసేద్దాం. ఈసారి హార్వెస్ట్ చేసిన పసుపు అయితే ఇదేనండి. చాలా సాటిస్ఫాక్షన్గా హార్వెస్ట్ చేశాను, బాగా వచ్చింది. ఈసారి హార్వెస్ట్ చేసిన పసుపు అయితే ఇదేనండి. గత 2 ఏళ్ళ మీద ఈ సంవత్సరం బాగానే పండింది అనుకోవాలి. బాగా పండింది అనుకోవటం ఏంటి, బాగా పండింది. దగ్గర దగ్గర 7-8 కేజీల పైనే ఉంటుందండి. వాటర్ బల్బ్స్ అన్నీ తీసేసాను, వట్టి కొమ్మలే ఇవి. కానీ వీటిలో నల్ల పసుపు ఏదో, కస్తూరి పసుపు ఏదో, మామూలు పసుపు ఏదో కిందికి వెళ్ళిన తర్వాత సపరేట్ చేస్తాను. ప్రస్తుతం అయితే ఓపిక అయిపోయింది ఇక్కడికేను. ఇగో నల్ల పసుపు కొమ్మలు కొన్ని కనపడినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిల్లో తీస్తాను. తీసి ఈసారి పసుపు చేస్తాను. కానీ వీటిల్లో కూడా అంటే ఈసారికి బాగానే పండింది. కానీ నెక్స్ట్ వీటిల్లో చేసిన పొరపాట్లు ఏంటనేది ఈ టబ్స్లో నాకు బాగా తెలిసిందండి. ఈసారి ఆ పొరపాట్లు కూడా చేయకుండా బాగా నాటుతాను. అంటే ఒక్కో సంవత్సరం పండించడంలో ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా మనకు కూడాను. అట్లా నెక్స్ట్ ఇయర్ ఇంకా పండించడానికి ట్రై చేస్తాను. ఈసారికైతే మా ఇద్దరు ఓపిక అయిపోయిందండి, అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పసుపు పంట గురించి కామెంట్ చేయటం మర్చిపోకండి, ఎలా పండించాము ఏంటనేది.